హాయ్, నమస్తే, హ్యాపీ ఈవినింగ్. నేను రోజా లిమిష్, హమేషా తమాషా. ఈరోజు మనం కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలో చిన్న కథలో చెప్పనా. ఒక అమ్మాయి ఒక చెట్టు కింద చిన్న చిలక పిట్ట దొరికితే దాన్ని ఇంటికి తీసుకొస్తుంది. రోజు దానికి మాటలు నేర్పిస్తుంది, జామ పళ్ళు పెడుతుంది, అన్నీ పెట్టి దానికి చక్కగా మాటలు నేర్పిస్తుంది. ఆ చిలక కొన్ని రోజులకి అద్భుతంగా మాట్లాడటం నేర్చుకుంటుంది. ఆ చిలకని చూడడానికి ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు. దాన్ని చూసి, అబ్బా, ఈ చిలక ఎంత బాగా మాట్లాడుతుందో, నువ్వు దీనికి అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చావమ్మా అని ఆ అమ్మాయిని మెచ్చుకుంటూ ఉంటారు. ఇలా ఉంటే ఓ రోజు ఆ చిలక చప్పా చేయకుండా తుర్రుమని ఎగిరిపోతూ ఉంది. ఎగిరిపోయేటప్పటికి ఎప్పుడు మళ్ళీ వస్తుందో అని ఎదురు చూస్తుంది, కానీ ఆ చిలక రాదు. అప్పుడు తనకి దుఃఖం కలిగి మళ్ళీ ఆ చిలక దొరికిన చెట్టు కిందకి వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. అప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేమంత కష్టం వచ్చింది అని అడుగుతారు. ఈ అమ్మాయి చిలక గురించి ఆ వృత్తాంతం మొత్తం చెప్తుంది. అప్పుడు అతను అంటారు, నువ్వు మాటలు నేర్పింది ఒక్క చిలకకే కదా, అది ఎగిరిపోయిందని బాధపడుతున్నావు. మరి ఇలాంటివి నువ్వు తలుచుకుంటే 100 చిలకలకి మాటలు నేర్పించగలవు. అనుకునేటప్పుడు నీ మీద నీకు చాలా నమ్మకం కలుగుతుంది, నీకు సంతోషంగా కూడా ఉంటుంది అన్నారు. ఆయన మాటలు తన మీద మంత్రంలా పనిచేసే వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళింది. కొత్త కొత్త చిలకలను తీసుకొచ్చి మాట్లాడిపించి వాటిని బయటికి విడిచిపెట్టేయాలని నిర్ణయించుకుంది. మనము అంతే కదండి, ఏదైనా ఒక కష్టం వచ్చేటప్పుడు ఆ కష్టం గురించే తలుచుకుంటూ ఉంటే చాలా డల్ అయిపోతాం. అలా కాకుండా మనం ఏం చేయగలమో దాని గురించి ఆలోచించుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అంతే కదా.